నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్ జిట్ డిమాండ్ చేశారు. మలక్పేట ముసరంబాగ్ చౌరస్తాలోని నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులపై కఠినంగా లాఠీచార్జ్ చేసి బాష్పవాయువును ప్రయోగించడంపై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడి నాగరాజు, విద్యార్థి నాయకులు మేడి శ్రీకాంత్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, రమేష్, రవి, వేణు, ఎస్సీ సంక్షేమ సంఘం హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. చిట్టుపాక ప్రభాకర్ మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులను భారతదేశ చరిత్రలో విద్యార్థులు నీటు పేపర్ లీక్ పైన కొంతమంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళపైన భౌతిక దాడులు విచక్షణ రహితంగా దాడులు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ముసరంబాగ్ చౌరస్తాలో తమ్ముడు ఎస్సీ హాస్టల్స్ నుండి తమ్ముడు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ భారత ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మేము మాదిగ రాజకీయ పోరాట సమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకు ఖండన చేస్తున్నామంటే ఇప్పటి వరకు 152 సార్లు పేపర్ లీక్ అయిన అంశాలను మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు అమ్ముడు పోయి పేపర్ లీక్ చేసిన అంశాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు కనీసం చిత్తశుద్ధి ఉంటే అంటే విద్యార్థుల పట్ల ఉంటే కనీసము వాళ్లకు సోయి అన్నది ఉంటే మా పిల్లల పైన దాడులు వెంటనే ఆపాలి, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, పార్లమెంటులో మీరు చర్చకు సిద్ధమని చెప్తున్నారు. లీక్ అయినప్పుడు మీరు ఏం చేశారయ్యా? 152 సార్లు లీక్ అయిన సంఘటనలు మీ దృష్టికి రాలేదా? మీకు తెలియదా? మీరు లీక్ పేపర్ను తయారు చేయడానికి ఏదైతే సంస్థకి ఇచ్చారో ఆ సంస్థను ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు మీరు? అంటే మీ యొక్క నిరంకుశ పాలన. మా పేద బిడ్డలే అత్యధికంగా నీట్ పరీక్షలు జీవనం కోసం ఉన్నత భవిష్యత్తు కోసం రాస్తారు. 20 మంది విద్యార్థులు చనిపోతే కనీసం మీకు చలనం లేదా? అమిత్ షా గారు, మీకు కూడా సోయి లేదా? పెద్ద మాటలు మాట్లాడతారు. చెప్పుకోవడానికి గొప్పలున్నాయి. భారతదేశాన్ని యువతరంగా మారుస్తామని చెప్పుకోవడానికే పనికొస్తుంది. కానీ విద్యార్థులు 20 మంది చనిపోతే కనీసం నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంతలా వ్యవహరిస్తూ కనీసము నిరసన వ్యక్తం చేయకుండా మీరు దాడులు చేయడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి అని నేను ఈ ముసరంబాగ్ చౌరస్తా నుండి మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాను. ఎందుకు మీ యొక్క పాలన 15 సంవత్సరాల నుండి మీ యొక్క పాలన చూస్తున్నాం. ఒకవైపు చూస్తే సనాతన ధర్మం పేరుతోటి దాడులు చేస్తున్నారు. మా యొక్క దళిత బిడ్డలపైన అత్యాచారాలు చేస్తున్నారు. ఈరోజు నీట్ పరీక్ష పేపర్ల పైన లీక్ అయితే నిరసన వ్యక్తం చేయడంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి